కరీంనగర్లో నోరూరించే ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచం. అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కి ప్రసిద్ధి. క్యాటరింగ్ ప్రత్యేకత విజయండి. శ్రీలలిత ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, కరీంనగర్. భవిష్యత్తు కాపాడని చెప్పి ఎందుకు లేఖలు రాయలేకపోయాడు? 317 జియోకు వ్యతిరేకంగా ఎందుకు లేఖలు రాయలేకపోయాడు? ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎందుకు లేఖలు రాయలేకపోయాడు? ఈయన పరిస్థితి ఇదైతే ఆ కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడైనా ఈయన నాన్ లోకల్ వినోద్ కుమార్ గారు, ఇక కాంగ్రెస్ అనే లోకల్ నాన్ లోకల్ తెలియదు. ఆయన ఎందుకు వచ్చిండు, ఎందుకు పోటీస్తుండే కూడా తెలియదు. ఎట్లా టికెట్ తెచ్చుకున్నాడు, ఏ రకంగా టికెట్ వచ్చిందో కూడా ఇప్పటికీ కన్ఫ్యూజన్. టికెట్ వచ్చేదాకా గ్యారెంటీ లేదు. కాబట్టి అన్ని విషయాలు ఆలోచించి ప్రజలు మాకు సపోర్ట్ చేయాల్సిందే కోరుతా ఉన్నాడు. కేసీఆర్ ఇప్పుడు ఎక్కడైనా థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కోసం ఫైట్ చేస్తున్నాయి. కేసీఆర్ పార్టీకి డిపాజిట్ వస్తాడు, డిపాజిట్ వస్తాడు. అక్కడక్కడ డిపాజిట్ రావాలని కొట్లాడుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సెకండ్ ప్లేస్ కోసం ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. అక్రమ సంపాదించిన పైసలు పొట్టు ఖర్చు పెడుతున్నాడు. అంటే కేసీఆర్ చెప్పాలి, ఏదో కలుగులో ఎలికి ఏం చేస్తుంది, ఆకలి అయినప్పుడే బయటికి వస్తుంది, తిన్నెల్లో మనకు పొక్కలు పోతుంది. కేసీఆర్కి అదే ఎన్నికలప్పుడే ఫామ్ హౌస్ బయటికి వస్తాడు, ఎన్నికల తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్లో పోతాడు. ఒక అలారం పెట్టుకుంటాడు. మనం ఏంది ఇప్పుడు వాకర్స్ అందరూ ఏం చేస్తారు, మార్నింగ్ 5 o'clock లేవడానికి అలారం పెట్టుకుంటారు. కేసీఆర్ అలారం పెట్టుకుంటారు. ఎలక్షన్ నోటిఫికేషన్ కోసం అలారం పెట్టుకుంటాడు. నోటిఫికేషన్ వచ్చిన టింగ్ టింగ్ అనేది ఫామ్ దగ్గర బయటకు వస్తాడు. కేసీఆర్ అలారం అది. ధన్యవాదాలు. రైట్, ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారు. వారితో మాట్లాడు. అన్న నమస్తే. మిగతా అభ్యర్థులందరూ నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. మిగతా అభ్యర్థులందరూ కొంచెం టెన్షన్ గాబరా ఉన్నారు. మీరు మాత్రం కొంచెం ఫ్రీగా ఉన్నారు, కూల్గా. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడ్డప్పుడు కూడా మిగతా 3 సంవత్సరాల్లో దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినాం. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ప్రకారం లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఇద్దరు రాత్రిపూట అనుకొని బీజేపీని అభివృద్ధి చేయాలని బదనం చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించి వాళ్ళ మాటలు పట్టించుకునే పరిస్థితులు లేదు. ఇక్కడ ఎంపీ గెలిచిన తర్వాత నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినాక కూడా ఎక్కడ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తూ 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు ఎండలో వర్షంలో చలికాలంలో తిరిగినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తుంచుకుంటారు. నిరుద్యోగ సమస్య మీద కానీ, రైతుల సమస్య మీద కానీ, ఉద్యోగస్తుల సమస్య మీద కానీ, ఆర్టీసీ కార్మికుల సమస్య మీద కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యల మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ, మహిళా సమస్యల మీద కానీ, ఇట్లా అనేక సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించి గత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, గత ప్రభుత్వం పెట్టినటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొని జైళ్లకు కేసులకు భయపడకుండా కష్టపడి పనిచేస్తాం. కాబట్టి ఈసారి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో, ఇచ్చిన హామీలు ఇచ్చి మోసం చేసిందో, కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలు ఇచ్చి మోసం చేస్తుంది. కాబట్టి మాకు మళ్ళీ ప్రశ్నించే వ్యక్తి కావాలి, ఫైట్ చేసే వ్యక్తి కావాలి, మాకు అభివృద్ధిని తీసుకొచ్చే వ్యక్తి కావాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతుంది. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిస్తే పోయినసారిగానే నిధులు ఎక్కువ వస్తాయి, మనం అభివృద్ధి చేసుకోవచ్చన్న విశ్వాసాన్ని నమ్మకంతో వాళ్ళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించే ప్రయత్నిస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో 3వసారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు పోతే ఎక్కడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోతే నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మావాడు సంజయ్ మేము తయారు చేసినటువంటి ఒక కార్యకర్త, ఎప్పుడు మా గురించి కొట్లాడినటువంటి కార్యకర్త, అనేక సందర్భాల్లో ఆటుపోట్లు ఎదుర్కొని కష్టపడి పైకి వచ్చినటువంటి కార్యకర్త అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళ మంచిగా చూస్తున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. ముఖ్యంగా ఏ అజెండాతో ఎలక్షన్కి వెళ్తున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, కరీంనగర్ పార్లమెంట్ను ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ప్లస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ప్రజలకు అండగా ఉండాలి, ప్రజల కోసం ఫైట్ చేయాలి, కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి ఇవన్నీ ఎజెండాలతో ఇలా మేము ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా అభివృద్ధి మా ముఖ్యము, ఇలా బండి సంజయ్ గెలిస్తే ఇంకా అభివృద్ధి వస్తుందని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మేము ఆ అజెండాతో ముందుకు పోతా ఉన్నాం. మమ్మల్ని ఓడించినందుకు జనాలు బాధపడుతున్నారు అంటూ కేసీఆర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీనిపైన పార్లమెంటు ఎన్నికలు తొందరగా రావాలి, దీనిలో కూడా కేసీఆర్ గుణపాఠం చెప్పాలి, దీనిలో కూడా అస్సలే అవకాశం ఇవ్వని చెప్పి పార్లమెంట్ ఎన్నికల కోసం 13వ తేదీ కోసం ఎదురుస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించడానికి ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తిరగడానికే జంగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏడికైనా ప్రజలు నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. యువకులు ప్రశ్నిస్తున్నారు ఉద్యోగాల కోసం, రైతులు ప్రశ్నిస్తున్నారు రుణమాఫీ దాని గురించి ఆ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టిన విషయంలో. బట్ అన్ని రకాల ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇలా అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైంది. వస్తారు 3 రోజులు వస్తారు బయటికి వస్తారు వచ్చి. కాంగ్రెస్ ఏమంటుందంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ అత్యధిక సీట్లు మేమే గెలిచాము, మాకే పట్టుందంటూ కాంగ్రెస్ స్టేట్మెంట్లు ఇస్తుంది. పోయినసారి 7 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. ఎంత మెజార్టీతో గెలిపించారు ప్రజలను? 98,000 మెజార్టీతో గెలిపించారు. పోయినసారి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే. కాబట్టి ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. దేశ రక్షణ కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజలను కాపాడడం కోసం, దేశంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేటువంటి ఒక నాయకుని కోసం, అటువంటి ప్రభుత్వం కోసం ప్రజలు ఓట్లు వేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూడగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కరీంనగర్ పార్లమెంట్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకకపోవడం వల్లనే ఎవ్వరికీ పరిచయం లేని వ్యక్తి, వాళ్ళ పార్టీతో సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ అభ్యర్థిగా ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. అంటే బండి సంజయ్ ఎక్కడున్నా కూడా వేలాది మందిగా జనాలు ఎప్పుడు ఉంటారు. ఇంత అభిమానం ఎలా సంపాదించారు అసలు ఇక్కడ? మనం ఫైట్ చేస్తున్న తీరు, మనం చేస్తున్న పోరాటం, మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ప్రజల కోసం సమాజ సంఘటితం కోసం కానీ, దేశం కోసం కానీ, ధర్మం కోసం కానీ న్యాయబద్ధంగా నీతి నిజాతో కమిట్మెంట్తో పనిచేస్తున్న తీరుతోని ఇలా చాలామంది ప్రజలు కూడా నాకు సహకరిస్తూ ఉంటారు. ఇలా హిందూ సమాజం విషయంలో, హిందూ ధర్మ రక్షణ విషయంలో మేము చేస్తున్నటువంటి ఫైట్ను చూసిన తర్వాత కూడా చిన్నపిల్లల నుంచి ముసలి ముత్క వరకు కూడా అందరూ కూడా మాకు అండగా ఉంటారు. కాబట్టి అట్లా మనందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి, అందరినీ మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, ఎప్పుడు హుషారుగా ఉంటాం కాబట్టి ప్రజల అభిమానం చూపెడతా ఉంటారు. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి బండి సంజయ్ చెప్తుంది ఏంటంటే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ ఇప్పటివరకు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా గెలుపు మాత్రం తనదే అని చెప్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ బీజేపీ వైపే చెప్తున్నారని చెప్తున్నారు. తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తానని చెప్తున్నారు. వీడియో రాజ్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.